మనం ఏమనుకుంటూ ఉంటాము సహజంగా ఆధ్యాత్మికత అంటే కేవలం ఇప్పుడే ఎందుకు రిటైర్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుంది, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, యోగులకు పనిచేస్తుంది, కానీ ఇది మామూలు సంసారాలకు ఇది పనికొచ్చేది కాదు అంటుంటారు. చాలాసార్లు మనం వినే ఉంటాం, ఇప్పుడు కాదమ్మా నువ్వు ఇప్పుడు చేయాల్సింది కాదు, ఇంకా చాలా టైం ఉంది అంటారు. కానీ భగవద్గీతలో అలా చెప్పలే. ఏం చెప్పారు? సంసారం అంటే ఏంటి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకైనా, యోగులకైనా, తర్వాత సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకైనా భగవతత్వ సాధనలో పిసరంత కూడా తేడా లేదంటాడు. ఎప్పుడు అంటే ఏంటి, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనకిప్పుడు సన్యాసాశ్రమం అంటే ఏం చెప్తాడు భగవద్గీతలో? వాళ్ళు అగ్నిహోత్రాన్ని కూడా వదిలేస్తారనమాట. అంటే అర్థం ఏంటి? అగ్నిహోత్రం వదిలేయడం అంటే ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినట్టుగా వాళ్ళు పిండం పెట్టుకొని కొత్త పేరు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారు? అగ్నిహోత్రం వదిలేస్తారంటే ఏంటంటే వంట గింట సన్యాసాశ్రమంలో చేసుకోవటం లేదు. 4 ఇళ్ళకెళ్ళి భోజనం తెచ్చుకొని దాన్ని మధుకరం అంటారు. అన్నీ కలుపుకొని కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ శరీరాన్ని పరమాత్మతత్వ విషయానికి ఉపయోగించుకోవడం మాత్రానికి కోసమే వాళ్ళు శరీరానికి ఆహారం తీసుకుంటారు. నిజమైన సన్యాసాశ్రమం అయితే అది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఉంటుంది? వాళ్ళకి ఆ ఇంద్రియాల మీద పట్టు వస్తుంది, తర్వాత వాళ్ళ మనసు మీద పట్టొచ్చి వాళ్ళకి ఎలాంటి సంకల్ప వికల్పాలు ఉండవు. అది చేద్దాం, ఇది చేద్దాము, ఆ ఫలితం వస్తుంది, ఈ ఫలితం వస్తుంది అనేటువంటి భావం లేని స్థితి సన్యాసాశ్రమం. అలా ఉన్నవాళ్ళు మాత్రమే పరమాత్మతత్వాన్ని గ్రహించగలుగుతారు. రెండవది ఏంటి? యోగులు అంటే ఏంటి? డిసిప్లిన్ సాధించిన వాళ్ళు. అంటే ఏంటి? యోగం అంటే పతంజలి యోగ సూత్రాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఏంటి? ప్రపంచం వాళ్ళకి సమస్య కాదు, వాళ్ళు ప్రపంచానికి సమస్యగా పట్టుకోరు. తర్వాత వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుంటారు, ఎంతసేపు ఒకే స్థితిలో ఉంటారు, ఎక్కడైనా ఉండగలుగుతారు. అంటే ఏంటి? వాళ్ళ మనస్సుని, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు జయించిన వాళ్ళని వాళ్ళు యోగులు అంటారు. అంటే వాళ్ళు ఒకే స్థితిలో ఉంటారు. అందుకంటే ఏంటి? వాళ్ళు ప్రాణాన్ని కూడా జయించేస్తారు, ప్రాణం కూడా జయిస్తారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు ఆహారం తీసుకోకపోయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత ఎక్కువ 10 రోజుల ఆహారం కావాలని ఒక రోజులో తీసుకోగలిగినటువంటి శక్తిలో ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి కూడా ఏంటి? అది కూడా పరమాత్మ తత్వ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగులైనా సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరైన స్థితిలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు యోగులు ఏంటి? నాకు అది వచ్చింది, ఇది వచ్చిందని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు. అవన్నీ కాదు. అలాగే సన్యాసాశ్రమంలో కూడా ఇవన్నీ పట్టించుకోకుండా, అంటే అఫ్కోర్స్ అవన్నీ ఎంతవరకు అంటే గంజాయిలు అవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు రామకృష్ణ పరమహంస అయితే ఒకసారి చెప్పడం జరిగింది, నేను కనుక ఈ తిండి నాకు చాలా ఇష్టం, ఇది మానేశానంటే నా శరీరం ఉండదు అంటాడు. అంటే అది ఎంతవరకు మరి వాళ్ళు ఏదైనా ఒక చిన్న బలహీనత పట్టుకొని వాళ్ళు ఉండి పరమాత్మతత్వంలో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. ఇలానే మన గృహస్థాశ్రమంలో కూడా మన మనసు నిశ్చలమయ్యి మనకిచ్చినటువంటి కర్మంతా పర్ఫెక్ట్గా చేసేసి ఎలాంటి ఆలోచన లేకుండా నిష్కామ కర్మంగా